దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించును. ఖడ్గం వల్లను, కరువు వల్లను, మరణం వల్లను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. చిన్న ప్రార్థన. దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యము మాకు నిరీక్షణ ఇస్తుంది. మీ వాక్యంలో మాత్రమే మాకు మేమేం చేయాలో, మేము ఎలా నడుచుకోవాలో మాకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎలా సమీపించాలో కూడా మీ వాక్యమే మాకు బోధిస్తుంది. మా భవిష్యత్తు ఏంటో కూడా, భవిష్యత్తుకు సంబంధించిన భద్రత ఏంటో కూడా మీ వాక్యంలోనే మేము పొందుకుంటాం. మీ వాక్యాన్ని మా జీవితాల్లో నుంచి లేదా ఈ సమాజం నుంచి ప్రక్కన పెడితే ఒక గమ్యం లేనటువంటి అగమ్యగోచరమైనటువంటి జీవితాలుగా సమాజంగా మారుతుంది. ఇంతవరకు మీ కృపతో మమ్మల్ని క్షేమంగా, సజీవంగా, నెమ్మదిగా మీరుంచినందుకు మీకు కృతజ్ఞత అర్పించుకుంటూ, ఇదిగో మీ వాక్యాన్ని మా ముందు ఉంచి మీ కొరకు ఎదురు చూచేటటువంటి నిరీక్షణ మా హృదయాల్లో పెంచి మీ నామానికి గంత తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భవిష్యత్తు గురించి మానవునికి చాలా ఆశలు ఉంటాయి. భవిష్యత్తు బాగుండాలని ఆశ ఒకటైతే, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆశ మరొకటి. మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అనే ఆశ మంచిదే. కానీ భవిష్యత్తు మంచిగా ఉండడం లేదా మంచిగా ఉండకపోవడం అనేది మన చేతుల్లో లేదు. అందుకే కొందరు సాధారణంగా ఏమంటారంటే దైవాధీనం అంటారు, దేవుని చేతుల్లో. నిజమే, మానవుడు నిమిత్త మాత్రుడు. భవిష్యత్తుకు సంబంధించి మరో క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేరు. కానీ భవిష్యత్తుకు లేదా కాలానికి అతీతమైనటువంటి దేవుడు, కాలానికి వేరుగా అతీతుడైనటువంటి దేవుడు, కాలంతో ఆయన్ని కొలవడానికి కుదరదు. కాలమే ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది. అలాంటి దేవునికి భవిష్యత్తు సంపూర్ణంగా తెలుసు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు మానవుని మేలును క్షేమాన్ని కోరి, దేవుడు తన ప్రత్యక్షతలో ఆయన మానవునికి సంబంధించిన భవిష్యత్తును కూడా మానవునికి అవసరమైన మేర రాయించాడు తన వాక్యంలో, తన గ్రంథంలో. సాయంత్రం పూట మన ఇంటికి దొంగలు పడతారో రాదో, లేకపోతే మన ఊరికి ఏమవుతుందో, లేకపోతే ఇంకొకటి ఏదో చిన్న చిన్న సంగతులు గురించి కాకుండా అసలు ప్రపంచం ఏమవుతుందో, సార్వత్రిక ప్రపంచానికి సంబంధించినటువంటి సంగతులను దేవుడు
మనకు అవసరమైన మట్టుకు సంపూర్తిగా ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చింది మానవునికి చాలు, దేవునిపై ఆధారపడడానికి సరిపోతుంది. ఈరోజు మానవుని పరిస్థితి ఏంటంటే, దేవుడు మానవునికి బయలుపరిచినటువంటి భవిష్యత్ సంగతులు కాకుండా ఇంకేదో ఒకటి వస్తే బాగుండు అని అనుకుంటాడు, ఇంకేదో చెప్తే బాగుండు అనుకుంటాడు. కల్పనా కథలను, లేకపోతే మనిషికి తనకు స్వార్థంతో సంతోషంతో కలిగించేటువంటి సంగతులను, ఏవో 4 విషయాల గురించి తెలుసుకుంటే బాగుండు అనుకుంటాడు. కానీ నిజంగా దేవుడు ఏదిచ్చాడో దాన్ని అనుసరించి ముందుకెళ్ళినప్పుడు నిజంగా క్షేమం. దేవుడు ఆయన ప్రణాళికలను మానవునికి మరుగుపరచలేదు. మానవునికి అవసరమైన మేరకు దేవుడు ఆయన సంగతులను తెలియపరిచాడు. బైబిల్ దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు బైబిల్లో దేవుడు తన గురించి తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, త్రియేక దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో పాత నిబంధన అంతట్లో కూడా ఈ 3 వ్యక్తులను మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఒక సంగతి ఈ సందర్భంగా మనం ఒకటి చూడొచ్చు. 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. 9వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, గత ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9వ వచనం ప్రారంభం నుంచి, మహావృద్ధుడొకడు ఇంకా సింహాసనములు వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండును. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. భవిష్యత్ సంగతులను దానియేలుకు దేవుడు బయలుపరుస్తున్నాడు. 13వ వచనం నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో అదే వచనాల్లో కొనసాగింపు. 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా దేవుని సింహాసనం వేయబడ్డం, కోట్లాది దూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉండడం, పరిచారకులు ఆయనకు సేవ చేస్తూ ఉండడం, ఆయనకు పరిచారకులు ఉండడం, తీర్పు తీర్చడగా గ్రంథములు విప్పబడిన ఈ సంగతి అంతా కూడా దానియేలు చూస్తున్నాడు. భవిష్యత్తును దేవుడు దానియేలుకు చూపిస్తున్నాడు. 13వ వచనంలో, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడుగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయన సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయన కీయబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయం కాదు. ఇక్కడ మనుష్య కుమారుని పోలిన ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఇంకొకరు వచ్చారు. దేవాది దేవుని సింహాసనం దగ్గరకు ఇంకో వ్యక్తి వచ్చారు. ఎవరో తెలుసా ఈ వ్యక్తి? ఆయనకు రాజ్యము, బలము, మహిమ, ఘనత అన్నీ ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, అది ఎన్నటికీ కూడా తొలగిపోదు అని ఈ సంగతిని దానియేలు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవించడం కంటే కూడా 500 సంవత్సరాలు ముందే, 550 సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే ముందే జీవించిన వ్యక్తి ఆయన రాస్తున్నాడు. ఎలా రాశాడు? మానవ జ్ఞానంతో అది రాస్తే సరిపోదు. దేవుడు తనకు బయలుపరిచాడు. ఆయన దర్శనంలో దేవాది దేవుని సింహాసనం దగ్గరికి మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకి ఇవన్నీ కూడా అప్పగించబడ్డాయి. సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా ఆయనను సేవించినట్లుగా. ఎవరి మనుష్య కుమారుడు? ఎవరి వ్యక్తి? ఆ మహావృద్ధుడగు వారు ఆయన. అంటే ఆ మహావృద్ధుడగు ఆ మాట అది ఏన్షియంట్ ఆఫ్ డేస్, అంటే అది మానవ పదాల్లో చాలా మట్టుకు దేవుని వాక్యాలు మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు అర్థమయ్యే విధంగా దేవుడు మన భాషకు అనుగుణంగా దేవుడు తన సంగతులు రాయించాడు. పరలోక సంగతులను మన భాషల్లో చెప్పుకోవాలంటే పూర్తిగా ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. అందుకే అలాంటి వంటి అనే మాటలు మనం చూస్తాం. సింహాసనం గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు ఇంద్రధనస్సు వంటిది ఆవరించినట్లుగా చూస్తున్నాం, మరకతము వంటి ఇలాంటివి ఉన్నాయన్నమాట. అంటే మనకు అలా చెప్తున్న అర్థం అక్కడ ఉన్న విషయాలు మనకు మన భాషలు చాలా.
సో ఆ దేవుని గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ ఇంకో మనుష్య కుమారుని గురించి వస్తున్నాం. ఈయన ఎవరో తెలుసా? ఈయన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన సన్నిధిలోకి ప్రవేశించాడు. ఆయనకు రాజ్యము, ఆధిపత్యం అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. దేవుడు ఒక సార్వభౌమ ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు తన్ను సేవించడానికి, వాస్తవానికి మానవుడిని సృష్టించిందే దేవుడు ఆయన్ని సేవించడానికి, ఆయన్ని మహిమపరచడానికి. దేవదూతలు కోట్ల కొలది ఉన్నారు. మానవుల్లో అవసరత ఏంటి? దేవదూతలు, ఆత్మలు, శరీరాలు లేవు ప్రియమైన స్నేహితులారా. కానీ మానవుడిని దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మను, తన యొక్క సారూప్యాన్ని ఆ మానవుడిలో ఉంచాడు. సో దేవుడు మానవునికి ఇచ్చిన చిత్తముతో, అంటే మానవునికి నిర్ణయం తీసుకోగలుగుతాడు అనమాట. అంటే లోబడొచ్చు, లోబడకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఆయన మాట వినొచ్చు, మాట వినకుండా కూడా ఉండొచ్చు. మాట వినకుండా ఉండేటటువంటి స్వేచ్ఛ ఉండి కూడా మాట వినాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అలాంటి విధంగా దేవుడు మానవుడిని సృష్టించాడు. ప్రియమైన స్నేహితులారా, ఒక మాట గమనించండి. మానవుడు ఆయన్ని సేవిస్తూ యుగయుగాలు ఆయన ముఖం చూస్తూ, ఆయన దాసులు, ప్రకటన గ్రంథంలో చివరిలో మనం చూస్తాం, ఆయన దాసులు ఆయన్ని సేవిస్తూ ఉంటారు, యుగయుగాలు ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారు. దేవుడు ఆయన ప్రణాళికలో దీని అంతటినీ కూడా ఏర్పాటు చేశాడు. అయితే గత వారం మనం చూసాము, యోహాను యేసుక్రీస్తు ప్రభువారు వధించబడిన గొర్రెపిల్ల అక్కడకు ఆ సింహాసనం ఎదుట ఉన్నటువంటి, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వ్యక్తి చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను పట్టుకొని ఉన్నప్పుడు సింహాసనం ఆసీనుడగువాడు యోహాను ఏడుస్తున్నాడు, ఎవరు విప్పగలరు అని. క్రై, ప్రపంచంలో ఒక ఏడ్పు. ఆదాము దేవుని సన్నిధిలోంచి, సముఖంలోంచి తోసివేయబడ్డప్పుడు మొదలైన ఆ ఏడ్పు, ప్రియమైన స్నేహితులారా, అది కొనసాగుతూనే ఉంది ఆ ఏడ్పు. అయితే ఒక గొప్ప శుభవార్త ఏంటంటే దేవుడు వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జయము పొందాడు అనేటువంటి సంగతి గురించి పోయిన వారం మనం చూసాం. ఒక మాట, యేసు క్రీస్తు ప్రభువారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని కూడా మనం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకుంటే, ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. యేసు క్రీస్తు ప్రభువారు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభువారు దేవునితో సమానుడైన ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. బలవంతంగా కాదు, లేదా ఎవరో తీసివేయడం కాదు, తనకు తానుగా పరిమితి చేసుకున్నాడు. ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ క్రింద వచనాల్లో ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం ఏమందంటే, అందుకే ప్రతి నామం కంటే పైనామం ఆయనకు అనుగ్రహించబడింది అనే మాట చూస్తున్నాం. అందరూ, ప్రతి ఒక్కరూ ఆయన సేవించినట్లుగా, ప్రియమైన స్నేహితులారా, దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకంలో చాలాసార్లు మనం చూస్తుంటాం, చాలాసార్లు మానవునికి ఘనంగా, గొప్పగా, గంభీరంగా కనబడితే ఆహా ఓహో అనుకుంటాడు. కానీ నిజంగా మానవుణ్ణి ప్రేమించే ఏ వ్యక్తి అయినా కానీ తగ్గించుకుంటారు, సింపుల్గా ఉంటారు. ఈ లోకంలో సింప్లిసిటీ, తగ్గింపులో యేసు ప్రభుని మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన తగ్గించుకున్నట్లుగా ఆయన నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు, ఆయన సంపూర్ణంగా నిన్ను స్వీకరిస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే ఆయన యొక్క గొప్ప తగ్గింపు. అంతకంటే ఇంకెవరు తగ్గించుకోలేరు. ప్రియమైన స్నేహితులారా, చంద్రమండలం నుంచి అక్కడికి వెళ్ళి అడుగుపెట్టి అక్కడ జెండా పాతి అక్కడ ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి ఒక క్రిస్టియన్ ఆస్ట్రోనాట్ ఇలా అన్నాడు, మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం కాదు గొప్ప సంగతి, దేవాది దేవుడు పరలోకం నుంచి భూలోకంలోకి అడుగు పెట్టడం గొప్ప సంగతి అని అన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయన కంటే గొప్పగా తగ్గించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఒక గొప్ప ప్రధానమంత్రో, ఒక ముఖ్యమంత్రో,
ఒక సింపుల్గా తమను తాము తగ్గించుకుంటే ఆహా ఎంత తగ్గింపు, ఎంత చేరువయ్యారని అంటారు. మంచిదే అలాంటి నాయకులు ఉండడం ఈ ప్రపంచంలో. అయితే యేసు ప్రభువు కంటే కూడా మానవుల్ని ప్రేమించి తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ లోకమంతటి కంటే కూడా, ఈ సృష్టి అంతటి కంటే పైవాడుగా తిరిగి తాను అధికారాన్ని స్థాపించబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం అదే. దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన గురించి బయలుపరిచిన విషయాలు అదే. ఆయన సంపూర్ణంగా ఈ లోకంలో మనం చూస్తున్నాం, అవినీతిని చూస్తున్నాం, రోగాన్ని చూస్తున్నాం, మరణాన్ని చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, మోసాన్ని చూస్తున్నాం, కపటాన్ని చూస్తున్నాం. ఆ మాటకొస్తే ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మంచి అని మాట్లాడితే వెర్రితనం, నీతి అని మాట్లాడితే అది అమాయకత్వం, పరిశుద్ధత అని మాట్లాడితే వెర్రితనం. ఇలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. మోసం లేకుండా ఉండడం అంటే అది విచిత్రం. ఆ మాటకొస్తే ఈ లోకంలో యథార్థంగా బ్రతకడం అనేది కత్తి మీద సాములాగా క్లిష్టమైనటువంటి ఒక టాస్క్గా మారిపోయింది. అంటే ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? మోసంతో జీవిస్తే తేలిగ్గా గమ్యాన్ని చేరుకోవచ్చు, మోసంతో బ్రతికితే హాయిగా జీవించవచ్చు, సులభంగా ఉంటుంది మోసం చేయడం, నకిలీ చేయడం అని మానవుడు అనుకొని మోసానికి అలవాటు పడుతూ రోజు రోజుకి మోసానికే వెళ్ళిపోతున్నాడు మానవుడు. మోసం యొక్క తీవ్రతలు మనం ఎక్కువ అవడం చూస్తున్నాం, నకిలీలు ఎక్కువ అవడం మనం చూస్తున్నాం, కల్తీలు ఎక్కువ అవడం మనం చూస్తున్నాం. మనుషులు అక్రమంగా ఉండడమే కరెక్ట్ అనుకొని దానికి అలవాటు పడిపోయాడు. సిస్టమ్, ప్రపంచ పరిస్థితులు ఏమయ్యాయంటే మోసము, అధికారము ఇవన్నీ కలగలిసిపోయాయి. నీతి అనే మాట, పరిశుద్ధత అనే మాట, యథార్థత అనేటటువంటి వాటికి అర్థం లేనట్లుగా ఈ ప్రపంచం ఉంది. కొందరు అనుకోవచ్చు ఇక ఇదే జీవితం, మోసం చేయడమే జీవితం, నిర్లక్ష్యంగా బ్రతకడమే, ఇష్టానుసారంగా జీవించడమే, అవినీతితో ఉండడమే, ఇదే, ఇంతకంటే ఇక మార్గం లేదు, అదే కరెక్ట్ ఇంకా ఈ లోకంలో, ఈ పరిస్థితిలో అని మనుషులు అనుకోవచ్చు కాక. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన మనం ఇలా అనుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుడు సంపూర్ణంగా నీతియుక్తమైనటువంటి తన సామ్రాజ్యాన్ని, పరిశుద్ధమైనటువంటి తన బిడ్డల ప్రభుత్వాన్ని, పరిశుద్ధత, నీతి నివసించేటటువంటి, నీతి న్యాయము ఉన్నటువంటి, న్యాయం అనే మాట కూడా అర్థం లేకుండా అయిపోయింది. కొన్నిసార్లు న్యాయం ఎటు పోతుందో తెలియట్లేదు, ప్రపంచ న్యాయ వ్యవస్థ ఎటో పోతుంది. ప్రియమైన స్నేహితులారా, కానీ ఒకరోజు రాబోతుంది వీటన్నిటినీ సరిచేసేటటువంటి ప్రభువు ఆయన తన సామ్రాజ్యాన్ని, నీతి, న్యాయము, పరిశుద్ధత, యథార్థతలతో కూడినటువంటి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఒక మాట, ఒక రాజును, ఈ సంగతి మీరు గమనించండి, ఒక రాజును ఎవరైనా, ఒక రాజు సింహాసనం మీదకి రావడానికి, పోయిన వారం నేను ఈ ఉదాహరణ చెప్పాను, ఇంగ్లాండ్ రాజు అయినటువంటి రిచర్డ్ గురించి నేను చెప్పాను. ఆయన తూర్పు ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళి అక్కడ చిక్కుబడిపోయినప్పుడు ఇంకొక దుష్టుడైనటువంటి ఒక వ్యక్తి సింహాసనాన్ని ఆసీనుడై ప్రజలను ఇబ్బంది పెట్టడము, ఇష్టానుసారంగా చేయడం మనం చూసాం. అలాంటి సన్నివేశాల్లో ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థల్లో సాతాను అధికారంతో ఉన్నాడు. సాతాను వాడిదే పైచేయి, మోసము, అక్రమము, అవినీతిదే పైచేయి అయిపోయింది ఈరోజు ప్రపంచంలో. అయితే అసలైనటువంటి రాజు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అక్రమాన్ని ఆయన సరిచేస్తాడు, దుర్మార్గతను ఆయన సరిచేస్తాడు. అంతేకాదు దుష్టుల్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నాశనం చేస్తాడు కూడా. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, పాపాన్ని ద్వేషిస్తున్నాడు యేసుప్రభు. అదే సమయంలో దుర్మార్గుల్ని, పాపులను, పాపాన్ని ప్రేమించే వారిని కూడా యేసుప్రభు వారు ద్వేషిస్తున్నాడు. కొందరు ఎట్లా అనుకుంటారేమో, దుష్ట శిక్షణ అనేటువంటిది యేసుప్రభు కూడా అది చేయబోతున్నాడు.
మారు మనసు పొందకపోతే ఇది ఎక్కడి నుంచి వెళ్ళిన విషయం? దుష్ట శిక్షణ అనే సంగతి వింటున్నారా? ఎవరైతే దుష్టత్వానికి అలవాటు పడి, మోసానికి అలవాటు పడి, అక్రమానికి అలవాటు పడి, జీవితం ఇదే జీవితం, ఈ ప్రపంచంలో ఇది తప్పితే మార్గమే లేదు, దొడ్డిదారిని వెళ్ళటమే, అక్రమంగా జీవించడమే హాయి మన జీవితాలకి అనుకునేటటువంటి అక్రమం అంతటినీ కొట్టివేయబోతున్నాడు. దుష్టత్వం అంతటినీ కూడా శిక్షించబోతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, దుష్టత్వాన్ని శిక్షించడానికి ఈ లోకంలోకి ఎంతమంది వచ్చారని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కత్తులు, గొడ్డళ్ళు, లేకపోతే ఆయుధాలు తీసుకొచ్చారేమో. కానీ యేసు ప్రభు చేతులు ఎలాంటి ఆయుధాలు ఉంటాయో తెలుసా? ఆయన చేతిలో ఈ ప్రకృతి ఆయుధం, ఆయన చేతిలో ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఆయుధాలు. ఎందో కీర్తన గురించి నేను ఈ మధ్య ధ్యానం చేస్తున్నప్పుడు ఒక కామెంటేటర్ ఇట్లా రాస్తున్నాడు, ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు ఎట్లా చేశాడు తెలుసా? ఈ సృష్టి అట దేవుని చేతి వేళ్ల పనట. వింటున్నారా? ఒక మాట నేను మీతో చెప్తాను. ఈ వేలితో ఉదాహరణకి ఒక 10 kgs వెయిట్ నేను లేపగలుగుతాను బహుశా, అనుకుందాం ఊరికి. చెయ్యంతటిని ఉపయోగిస్తే ఒక 40-50 kgs లేపచ్చు. ఈ భుజం మీద ఇంకా కొంచెం ఎక్కువ బరువు మొయ్యచ్చు. అంటే భుజం కంటే చెయ్యి కంటే వేళ్ళు చిన్నగా ఉంటాయి కదా పని విషయంలో కదా, పోలిస్తే చిన్నగా, లేకపోతే శక్తి సామర్థ్యంలో. ఈ మహావిశ్వం అంతా కూడా దేవుని భుజబలం కాదు, చేతి హస్తం కాదు, వేళ్లతో చేశాడట ఆయన. మిత్రులారా, అంత శక్తిమంతుడైనటువంటి వాడు మన దేవుడు. ఆయన వాడే ఆయుధాలు, ఈ విశ్వం అంతటిని ఆయన వాడి యుద్ధం చేయబోతున్నాడు. ఆ మాటకొస్తే ఆయన యుద్ధం చేయటం కాదు, మానవుడే ఈ మధ్య నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. దేవుని యొక్క నైతిక ఆధ్యాత్మిక సూత్రాలను విడిచిపెట్టి మానవుడు ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటాడో తన్ను తానే నాశనం చేసుకుంటూ ఉంటాడు మానవుడు. ప్రియమైన స్నేహితులారా, ఒక మాట, చలి అనే దానికి నిర్వచనం స్పెషల్గా ఏం లేదు. ఆబ్సెన్స్ ఆఫ్ హీట్ ఈజ్ కోల్డ్. వింటున్నారా? వేడి లేకపోవడమే చల్లదనం, దేవుడు లేకపోవడమే దుష్టత్వము, దుర్మార్గత. పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మానవుడు దూరం చేసుకుంటున్నప్పుడు తనకు తానే నాశనాన్ని తెచ్చుకుంటాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయన మానవులను తమ అక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి శిక్షిస్తున్న పరిస్థితులు ఎంత తీవ్రమైనయో ఆయన సింహాసనము ఎస్టాబ్లిష్ చేసే ముందు, ఆయన సింహాసనాన్ని స్థాపించే ముందు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆయన శిష్యులందరూ వచ్చారు, అప్పటిదాకా ఆయన్ని రాజు అయిపోతాడు అని అనుకుంటున్నారు. యేసుప్రభు అన్నాడు, నా రాజ్యం ఇలాంటిది కాదు, నేను పొలిటికల్గా కాదు, నేను స్థాపించేది ఇంకా అద్భుతమైందని చెప్పాడు యేసుప్రభు. సరే ప్రభు, బాగుంది, మరి ఇంతకీ మీరు వచ్చేదానికి గుర్తులు ఏంటంటే యేసుప్రభు 24వ అధ్యాయంలో ఇలా మాట్లాడాడు. చూడండి, 3వ వచనంలో, ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఎప్పుడు జరుగుతాయి నీ రాకడకు యుగ సమాప్తికి సంగతులేంటి అని అంటే, ఆయన చెప్పిన సంగతులు ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న సంగతులే చెప్పాడు ఆయన. 24వ అధ్యాయాన్ని పోల్చి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని పోల్చి మీరు చదవండి. 6 అధ్యాయాలు జరిగాయన్నీ కూడా అక్కడున్న సంగతులే. యేసు ప్రభు ఏం చెప్పాడో అవే సంగతులు, అదే ప్రభు యోహానుకు కూడా దర్శనంలో ఆ పద్మాసు దీపంలో చూపించి, ఇదిగో ఇవన్నీ రాయని రాపిస్తున్నాడు. ఇప్పుడు కొంత భాగము నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. చూడండి, 4-5 అధ్యాయాల్లో గొప్ప సంగతి ఏంటంటే, పరలోకంలో చూడండి, ప్రకటన గ్రంథం అంతట్లో కూడా మీకు కనిపించే సంగతి ఏంటంటే, సీన్ పరలోకానికి భూలోకానికి మారుతూ ఉంటుంది. యోహాను గారు పరలోకంలో ఏం జరుగుతుందో రాస్తుంటాడు, భూలోకంలో ఏం జరుగుతుందో రాస్తాడు. పరలోకంలో ఏం జరుగుతుందో రాస్తాడు, ఈ భూమి మీద ఏం జరుగుతుందో రాస్తాడు. విశ్వం అంతట్లో కాదు, భూమి మీదే మనుషులు ఉన్నారు. ఇక్కడే దుష్టత్వము అంతా ఇమిడి పేరుకుపోయింది. ఎక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో యోహాను రాస్తూ ఉంటాడు. మీరు ప్రకటన గ్రంథం అంతా ఒక్కసారి మీరు పూర్తిగా చదివేసేయండి, బ్రేక్ ఇవ్వకుండా 21 అధ్యాయం మొత్తం చదివేసేయండి. మీరు చదివితే మీకు అర్థం అవుతుంది ఏముందో. ప్రియమైన స్నేహితులారా,
దేవుని వాక్యంలో మనం చూస్తాం, పరలోకంలో భూలోకంలో. పరలోకంలో ప్రభు బిడ్డలు మనం 4వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. సంఘం ఎక్కడుంది? 4వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. 24 పెద్దలు అంటే ఎవరని చెప్పుకున్నాం మనం? ఎవరు 24 పెద్దలు? అక్కడ దేవుని యొక్క సంఘం. సంఘం ఎక్కడుంది చెప్పండి? భూమి మీద ఉందా, పరలోకంలో ఉందా? ఎక్కడుంది? పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర దేవుని ఆరాధిస్తూ ఎత్తబడింది సంఘం ఆల్రెడీ. ఇప్పుడు 6వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ 4, 5 అధ్యాయాలు ఒకటే సీన్. ఆ సింహాసనం ఎదుట దేవుని ఆత్మ, అంతేకాదు 4 జీవులు, 24 పెద్దలు, గొర్రెపిల్ల, వధించబడినట్లున్న గొర్రెపిల్ల ఆరాధన, దూతల ఆరాధన, ప్రకృతి ఆరాధన. పరలోకంలోనేమో ఆరాధన జరుగుతుంది ఆయన బిడ్డల సమక్షంలో. ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం వరుసగా. చూడండి, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు ఈ గ్రంథపు చుట్ట ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క అధికారానికి సంబంధించింది. ఈ భూమి అంతటిపైన, ఈ సృష్టి అంతటిపైన ఆయన అధికారం ఏదైతే ఉందో, అధికారం అంతటికి సంబంధించింది. ఈ ముద్రలు విప్పడం ఏదైతే ఉందో ఆ అధికారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఈ తీర్పులు, ఈ భూమి మీదకి ఈ చెడును, వాటన్నిటినీ కూడా మానవ యొక్క పాపానికి సంబంధించినటువంటి, దేవుని స్వీకరించకుండా పాపాన్నే ప్రేమిస్తూ, అవినీతినే ప్రేమిస్తూ, అక్రమాన్ని ప్రేమిస్తూ వెళ్ళిపోయిన మానవాళి మీదకి వస్తున్నటువంటి ఆ తీర్పులు మనం చూస్తున్నాం. మొదటి ముద్రను విప్పినప్పుడు ప్రియమైన స్నేహితులారా, 7 ముద్రలు విప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సింహాసన ఆసీనుడు అవడం మనం చూస్తాం. ఆయన పరిపాలన ప్రారంభం అవడం చూస్తాం. మరి 7 బూరలు కూడా ఉన్నాయి కదండి, 7 పాత్రలు కూడా ఉన్నాయి కదండి అని మీరు అంటారు. 7 బూరలు కూడా 7 ముద్రల్లో 7వ ముద్రలో జరుగుతుంది. వింటున్నారా? 7 బూరలు కూడా 7వ ముద్రలో భాగం, 7 పాత్రలు 7వ బూరలో భాగం. మళ్ళీ వినండి జాగ్రత్తగా. 7 ముద్రలలో కూడా 7 ముద్రలలో 7వ ముద్రలో భాగము 7 బూరలు, 7 బూరల్లో 7వ బూరలో భాగము 7 పాత్రలు. 7 ముద్రలు అయిపోయాక 7 బూరలు, 7 బూరలు అయిపోయాక 7 ముద్రలు కాదు. ప్రకటన గ్రంథంలో కేవలము 7 ముద్రలే. అయితే 7వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి, 7వ బూరలో 7 పాత్రలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం అంతట్లో మీరు అది మర్చిపోకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ 7 ముద్రలు విప్పినప్పుడు, అంటే ఈ భూమి మీదకి వచ్చే తీర్పులు ఆయన తీర్చినప్పుడు, ఈ చెడును మానవులు ప్రేమిస్తున్న ఈ అక్రమాన్ని బట్టి, దుర్మార్గతను బట్టి, మానవులు సృష్టిని, ఈ భూమిని, భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన వనరులన్నిటినీ నాశనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కురిపించే ఆయన ఉగ్రత 7 ముద్రలో, ఆ తదుపరి ఆయన తిరిగి ఆయన నీతియుక్తమైన ఆయన పాలనను ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మొదటి ముద్రలో ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి ముద్రలో మనం చూసేటువంటి సంగతి ఏంటంటే, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. మొదటి ముద్రను విప్పినప్పుడు ఏ గుర్రం కనిపించింది చెప్పండి? ఏ గుర్రం కనిపించింది? ఏ రంగు గుర్రం కనిపించింది? తెల్లని గుర్రం కనిపించింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడట, జయించడానికి బయలు వెళ్ళాడట, కిరీటం ఉందట, విల్లు ఉంది అతని చేతిలో. ఎవరాయని చెప్పండి మీరు? చూసారా? యేసు ప్రభు అని అనిపిస్తుంది. కానీ వాక్యాన్ని పరిశీలించి చూసినప్పుడు యేసు ప్రభువే ఇక్కడ ఉంటే, ఈ తెల్లని గుర్రం మీద ఆసీనుడైన వాడు యేసు ప్రభువే ఒకవేళ అయినట్లయితే, అదే ప్రకటన గ్రంథంలో మీరు చూడండి 19వ అధ్యాయంలో చూడండి. 19వ అధ్యాయం 11వ వచనం మీరు తీయండి బైబిల్లో. 19వ అధ్యాయం 11వ వచనం కనుక మీరు చూస్తే, ఇదిగో పరలోకం తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడన్న నామం కలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించును. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలున్నాయి, రక్తములో ముంచబడిన వస్త్రం ధరించుకున్నాడు, తెల్లని గుర్రాలెక్కి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు చాలా క్లారిటీ వచ్చింది. ఇక్కడ 19వ అధ్యాయం 11వ వచనంలో ఎవరున్నారంటే,
యేసు ప్రభు వారు కనిపిస్తున్నారు 19:11. ఒకవేళ ఇదే 6వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు అయితే ఈ తెల్లని గుర్రం మీద, ఇప్పుడు 19వ అధ్యాయంలో ఇక్కడ ఎందుకు యేసు ప్రభు వారు అని రాస్తారు? మొదట నేను చూసిందని రాసేవాడే కదా యోహాను. అంటే ఇక్కడ యేసు ప్రభు కనపడ్డాడు, ఇక్కడ ఆయన వెంబడించే వాళ్ళు కనపడ్డారు. ఇక్కడ తెల్లని గుర్రం ఏదైతే ఉందో ఈ గుర్రం మీద అనేక కిరీటాలు ధరించినటువంటి రక్తములో ముంచబడిన వస్త్రము అబ్సల్యూట్గా అక్కడ వర్ణనంతా కూడా యేసు ప్రభుదే. కాబట్టి ఇక్కడున్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు కాదు, యేసు ప్రభు కాదు. ఈ తెల్లని గుర్రము దేనికి సూచనగా ఉంది అంటే శాంతికి సూచనగా ఉంది. మరి యేసు ప్రభు కాకపోతే ఒకవేళ ఇంకెవరై ఉంటారంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు అని మనమే అనుకుందాం. బైబిల్ తెలిసిన వాళ్ళే, బైబిల్ చదివిన వాళ్ళే ప్రశ్నగానే తెల్లని గుర్రం మీద ఎవరున్నారు చెప్పండి అనగానే యేసు ప్రభు అని అనుకుందాం. అంటే చూడండి, యేసు ప్రభువే అని అనుకునేలాగుంటాడు ఆయన ఈ తెల్లని గుర్రం మీద. ఇక్కడ 6వ అధ్యాయంలో యేసు ప్రభునేమో అనుకునే ఆయనలా ఉంటాడు. ఇప్పుడు ఒక విషయం నేను మీతో చెప్తాను, చూడండి. యేసు ప్రభువే అంటే మెస్సియానే, క్రీస్తే నిజంగానే అనుకునే ఒక గొప్ప సంఘటన, మోసపూరితమైన సంఘటన ఎప్పుడు జరుగుతుందో తెలుసా? క్రీస్తు విరోధి వచ్చినప్పుడు. వింటున్నారా? యాంటై క్రైస్ట్. ఇజ్రాయేలీలు ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశం ఎదురు చూస్తుంది ఎవరి కోసమో తెలుసా? ఈ తెల్లని గుర్రం, ఇక్కడ 6వ అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది, క్రీస్తు విరోధి కోసం. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సెక్యూరిటీ కావాలా. చుట్టూ కూడా దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నాయి అంటే అస్సలు అవకాశం రావాలి కానీ ఇజ్రాయెల్ని బూడిద చేయాలని చూస్తున్నాయి, ఆ దేశం లేకుండా చేయాలని చూస్తున్నాయి చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా. వింటున్నారా? వాళ్లకు ఇప్పుడే కాదు, ఎప్పుడు అదే పరిస్థితి. క్రీస్తు పూర్వము అరౌండ్ మీరు దేవుని యొక్క వాక్యంలో ఉన్న చరిత్ర, దావీదు యెబూసీయులను జయించి, వింటున్నారా, ఆ సమూయేలు గ్రంథాల్లో మనం చూస్తాం అనమాట. అంటే అరౌండ్ క్రీస్తు పూర్వము 1000 కాలం దగ్గర నుంచి కూడా ఈ పట్టణం మనకు యెరూషలేం అనే పేరు మనకు కనిపిస్తూ ఉంది. అంతకుముందు కూడా ఉంది యెబూసీయుల పట్టణంగా. సో అంటే అసలు అది దాని పేరు సమాధాన పట్టణం. యేసు ప్రభు నిజంగా దేవుడు ఆ పట్టణానికి సమాధాన పట్టణం అని ఎందుకు పేరు పెట్టించాడు? ఎప్పటి వరకు 3000 సంవత్సరాలు అందులో అసలు సమాధానమే లేదు. ఎప్పుడు కూడా టెర్రరిస్టుల భయం, ఎప్పుడు కూడా యుద్ధం, ఎప్పుడు ఎవడో ఏ మిజైల్ వేస్తాడో తెలియదు. కానీ మరి ఇన్ని వేల సంవత్సరాలు అసలు చరిత్ర తెలిసినప్పటి నుంచి కూడా అసలు సమాధానమే లేదు. ఆ పట్టణానికి సమాధాన పట్టణం అని ఎందుకు పేరు పెట్టాడు యేసు ప్రభు వారు? ఎందుకు పేరు పెట్టాడంటే అసలు భవిష్యత్తులో ఉండబోయేది అక్కడే సమాధానం. అసలు సమాధానానికి కేంద్రంగా ఉండబోయేది అది. యేసు ప్రభు వారు సమాధానకర్తగా పరిపాలించబోయే పట్టణమే అది. దేవుడు ఎప్పుడు తప్పు చేయడం, ప్రియమైన స్నేహితులారా. కానీ అది వచ్చే వరకు ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అవకతవకలుగా కనబడతా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు చూడండి, నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారిని కరెక్ట్గా ఏనే అని ఇశ్రాయేలీయులు భ్రమపడతారు. ఎవరిని చూసంటే క్రీస్తు విరోధం చూసి యేసు ప్రభువుగా భ్రమపడతారు వాళ్ళు. ఎందుకంటే మొట్టమొదటి వచ్చిన నిజమైన మెస్సయ్య వాళ్ళకి అసలు అల్టిమేట్ సెక్యూరిటీ ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, వారి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడనే సంగతి వాళ్ళకి ఎట్లా ఉందంటే లెక్క లేకుండా అయిపోయింది. ఏ కత్తి పట్టుకునో, ఏ గద, లేకపోతే ఏదో ఆయుధం పట్టుకుని వచ్చేసి రోమా ప్రభుత్వం చెరలోంచి వాళ్ళందరూ విడిపిస్తే ఆహా ఓహో నువ్వే మా రాజు అనేవాళ్ళు. కానీ యేసు ప్రభు వారు అలా రాలేదు కాబట్టి వాళ్ళకి లెక్క లేకుండా అయిపోయాడు. యేసు ప్రభు వారు వాళ్ళకే కాదు, ఇప్పుడున్న ప్రపంచం అంతటికి కూడా ఆయన లెక్క లేకుండా అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఆయుధంతో రాలేదు కాబట్టి. మొట్టమొదట వినండి జాగ్రత్తగా, దేవుడు మంచివాడు. ఆయన మానవులందరికీ ఆయన ప్రేమను ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతంగా తెలియపరచడానికి ఆయన తన ప్రేమంతటిని చూపించాడు. ఆయన ప్రేమామయుడంటే దాని అర్థం ఆయన అన్యాయస్తుడని కాదు, పాపాన్ని వదిలేస్తాడని కాదు, చూసి చూడనట్టుగా పోతాడని కాదు. ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరే సిగ్నల్ జంప్ చేస్తే వదిలిపెట్టడు కదా. నిజాయితీ కలిగిన ఒక జడ్జి నేరస్తుడిని తప్పించుకోవడానికి ఒప్పుకోడు కదా. అసలు నైతిక విలువలకే మూలమైన యేసు ప్రభు ఈ లోకంలో దుర్మార్గతను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడు. ప్రియమైన స్నేహితులారా, అయితే
ఆయన అలా రావడానికి ముందుగా మానవులందరికీ ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడానికి, తన ప్రేమ ఎంత గొప్పదో చూపించడానికి వచ్చాడు. ఇశ్రాయేలు తిరస్కరించింది. ఈరోజు ప్రపంచం కూడా ఆయన తిరస్కరిస్తూ ఉంది. కానీ ఇప్పుడు నకిలీవాడు రాబోతాడు, యేసు ప్రభువుని మెస్సయ్యానే అన్నట్టుగా రాబోతాడు. ఆ తెల్లని గుర్రం అనే మాట అందుకే అక్కడ రాయబడింది. అంటే సమాధానాన్ని తీసుకొస్తాడు. ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ఒక టెర్రర్ని, ఒక టెన్షన్ని క్రియేట్ చేశాయి. జస్ట్ చూడండి మీరు, అసలు కరోనా వచ్చినప్పుడు ఎట్లాగైందంటే పరిస్థితి, ఏమో వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోద్దా ఏంటి? ఎందుకంటే చైనా మీదికి కొన్ని దేశాలు ఏమన్నాయంటే వాళ్ళే తయారు చేశారని చెప్పన్నారు. అధికారికంగా నిజం కాదు, అధికారికమైన ఆధారాలు ఏమి కూడా కనపడలేదు. వాళ్ళు తయారు చేశారో లేదో అని చెప్పడానికి మనకు తెలియదు. కానీ అలా అనుకున్నారు. అది ఒకవేళ నిజమై ఉంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి, ఇంకో విధంగా ఉండేవి. ప్రియమైన స్నేహితులారా, ప్రపంచం రోజు రోజుకి టెన్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రపంచంలో అత్యధిక వృద్ధులు కూడా ఏమంటున్నారో తెలుసా? అంటే 100 సంవత్సరాలు బ్రతికిన వృద్ధులు కూడా మా జీవితంలో ఎప్పుడూ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి మేము చూడలేదని అంటున్నారు. రోజు రోజుకి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. రోజు రోజుకి టెన్షన్ పెరుగుతుంటుంది ప్రపంచంలో. సో ఇది ఏమవుతుందంటే, ప్రపంచ దేశాల మధ్యలో నెమ్మది లేకుండా, శాంతి లేనటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది. ఆ టైంలో ఒక వ్యక్తి వస్తాడు, చాలా శక్తిమంతుడు, చాలా మాటకారి. వింటున్నారా? ప్రపంచానికి మాటలతో మోసం చేసేవాడు కావాలి, ప్రపంచానికి మాటలతో మభ్యపెట్టేవాడు కావాలి, ప్రపంచాన్ని మాటలతో మభ్యపెట్టి నాశనం చేసేవాడే కావాలి. నిజంగా బాగు చేస్తామంటే కుదరదు. యేసు ప్రభు నిజంగా నేను బాగు చేస్తానంటే ఆయన అక్కర్లేదు. కానీ ఇప్పుడు రాబోతున్నాడు 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన క్రీస్తు విరోధి, కపటము, భయంకరమైన కపటం, భయంకరమైన మోసం. అవును, ప్రపంచ యొక్క పరిస్థితులు అలాగే ఉంటాయి. ఒరిజినాలిటీ ఎంత లోపల దాచిపెట్టుకొని బయటకు మాత్రం తెల్లటి గుర్రం. అంటే శాంతి, నేనంత శాంతి కామకుండా ఇంకెవ్వరు లేడు, నా అంత గొప్పోడే ఇంకెవరు లేరు అని ఇజ్రాయెల్తో కూడా సంధి చేసి నేను ప్రొటెక్ట్ చేస్తాను ఇజ్రాయెల్ దేశాన్ని అని చెప్పి రాబోతున్నాడు క్రీస్తు విరోధి. ఈ మొట్టమొదట తెల్లని గుర్రం వెక్కి ప్రయాణం చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరంటే క్రీస్తు విరోధి. ఎందుకంటే అతని తల మీద కిరీటం ఉంది. అది స్టెఫనాస్ అనే గ్రీక్ మాట. అంటే అర్థం ఏంటంటే అతడు సాధించింది, అంటే అతను ప్రపంచం యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు అనమాట. ఆ విజయాన్ని అతగాడు సాధించగలిగాడు. అతని చేతిలో ఒక విల్లు పట్టుకుని అతడు కూర్చున్నాడు. జయించడానికి బయలువెళ్ళాడు. మొట్టమొదట రాబోతున్న పరిస్థితులు, సంఘం ఎత్తబడిన తర్వాత, ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రపంచం మీదకు క్రీస్తు విరోధి బడబోతున్నాడు. ప్రపంచంలో సింహభాగం అతన్నే క్రీస్తు, నిజమైన దేవుడు, మెస్సయ్యా అని అనుకుంటారు. గొప్ప విచారం ఏంటంటే, ఇశ్రాయేలీయులు కూడా, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మినహా మెజారిటీ వాళ్ళు కూడా మేము ఎదురు చూసే మెస్సయ్య ఈయనే అనుకుని ఆయన వెంటబోతుంది. ఆ తర్వాత మనం చూద్దాం జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, 2వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటుని, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడిను. 2వ ముద్రను విప్పినప్పుడు జరిగిన సంగతి ఏంటి? ఏ రంగు గుర్రం కనిపించింది చెప్పండి? ఏ రంగు గుర్రం కనిపించింది? ఎర్రని గుర్రం. మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు, గట్టిగా నాకు వినపడేలా చెప్పాలి మీరు టీవీ ఎదురుగా. వినండి, ఎర్రని గుర్రం కనిపించింది. ఎర్రని గుర్రము వినండి, రక్తపాతానికి సూచన, యుద్ధానికి సూచన. గొప్ప ఖడ్గం ఇయ్యబడిను అనే మాట ఏదైతే ఉందో, ఆ యొక్క రక్తపాతం యొక్క ఎక్స్టెంట్, పరిధిని సూచిస్తూ ఉందన్నమాట. క్రీస్తు విరోధి నెమ్మదితో, శాంతితో, ప్రపంచానికి నేనే శాంతినిస్తాననే శాంతి కాముకుడిగా వస్తాడు. కానీ ఒక్క మాట, అతని అసలు రూపము బయటపడుతుంది. ఆ పరిస్థితులు ఎట్లాగ తీసుకుపోతాయంటే యుద్ధానికి తీసుకొని పోతాయి. మత్తయి సువార్తను గనక మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో 6-7 వచనాలు ఏముందో తెలుసా? మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినబోతారు, కానీ కలవరపడకుండా యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేచును. ప్రియమైన స్నేహితులారా, జనం మీదికి జనం అంటే ఏదండి, ప్రపంచం అంతా ఏమవుతుందో తెలుసా? వాళ్ళ దేశస్తులు చంపుకుంటారు.
వాళ్ళ రాష్ట్రస్తుల్ని వాళ్ళ రాష్ట్రస్తులు చంపుకుంటారు, వాళ్ళ ఇంటి వాళ్ళని ఇంటి వాళ్ళు చంపుకునేలాగా అయిపోతుంది పరిస్థితి. జనం మీదికి జనం, రాజ్యం మీదికి జనం, ఒక దేశం మీదికి ఒక దేశం. మిత్రులారా, దేశాల మధ్యలో టెన్షన్ తాత్కాలికంగా నడిచింది, ప్రజల మధ్యలో భావోద్రేగాలకు రెచ్చగొట్టడానికి ఈ పరిస్థితులు బాగున్నాయని చెప్పేసుకొని మనుషులు చేస్తారు. కానీ అది దేశాల మధ్యలో శాంతికి సిచ్చు పెడుతుంది. జాగ్రత్త. దేశానికి అది మేలు చేయదు, దేశాలకు అది కీడు చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా, నేను ఎవరో ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ప్రతి దేశం కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాన్ని, పొరుగు దేశాన్ని దూషించడానికి కాదు. అవసరమైతే మనం వారికి సహాయపడాలి, వారు మనకు సహాయపడాలి. ఎందుకంటే మానవులు సంఘ జీవులు. ఈరోజు ఏ దేశం మీద ఏ దేశం ఆధారపడి లేకుండా ఉంది చెప్పండి? ప్రతి దేశము పొరుగు దేశం యొక్క ప్రొడక్షన్ వాడుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది. దేశాల మధ్యలో యుద్ధము. కానీ ఇది ఏమవుతుందంటే పరాకాష్ఠకు చేరి రక్తపాతానికి దారితీస్తుంది. యుద్ధాలు, గొప్ప యుద్ధాలు. ప్రియమైన స్నేహితులారా, సంఘం ఎత్తబడిన తర్వాత సంఘమేమో పరలోకంలో ఆరాధనలో ఉంది. ఈ భూమి మీద మనుషులు, వింటున్నారా, సమన్వయాన్ని కోల్పోయి, నీతి నియమాలను కోల్పోయి తమను తాము ఏం చేస్తారంటే యుద్ధానికి కారకులు చేసుకుంటారు, తమకు తాము నాశనాన్ని తెచ్చుకుంటారు. మానవుడు కొంతకాలం అనుకుంటాడు మోసం నడుస్తుంది కదా అని అనుకుంటాడు, కానీ అదే ఇబ్బంది అవుతుంది. ఒక చిన్న సంగతి చెప్తాను చూడండి. మీరు ఒకసారి 2 గాడిదలు ఉన్నాయంట ఒక వ్యక్తికి. 2 గాడిదలు ఉన్నాయంట. ఒక గాడిద మీద ఉప్పు బస్తా వేసేవాడంట బస్తా, రెండో గాడిద మీద దూది బస్తా వేసేవాడంట. ఒక ఊరెళ్ళి ఆ గాడిదల మీద ఉన్నటువంటి ఉప్పు నమ్ముకొని రావాలి, దూది నమ్ముకొని రావాలి. ఏం జరిగేదంటే, ఈ గాడిద ఏం చేసిందంటే, ఒక గాడిద, ఉప్పు బస్తాను మోసే గాడిద, నదిలోకి పోయినప్పుడల్లా, నది దాటిపోవాలి కదా, అది మునిగేది. ఉప్పు కరిగిన తర్వాత దాని బరువు తగ్గేది కదా, అమ్మయ్య భలే ఉంది తేలిగ్గా అనుకుంటా పోయేది. ఒకరోజు ఆ 2 గాడిదల మీద ఉప్పు బస్తాలను, ఆ దూది బస్తాలు వేసి అమ్ముకునే ఆ వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, పొరపాటున రివర్స్ చేశాడు వాటిని. దూది బస్తా మీద ఉప్పు పెట్టాల్సిన దాని మీద ఏం పెట్టాడు? దూది, కాటన్ పెట్టాడనమాట. ఇదేం చేసింది? అలవాటు ప్రకారంగా నదిలోకి పోగానే ఏం చేసింది? మునిగింది. ఇప్పుడు పాపం అది లేవలేకపోతుంది. మోసం ఎక్కువ రోజులు సాగదు, అవినీతి ఎక్కువ రోజులు సాగదు, కపటం ఎక్కువ రోజులు సాగదు. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద నాయకుడైనా మోసంతో, కపటంతో తాత్కాలికంగానే తను రాణించగలుగుతాడు, శాశ్వతంగా తను రాణించలేడు. ఒకరోజు ఆ గాడిద ఎలాగైతే కూలబడిపోయిందో ఆ నీటిలో, దాన్ని పైకి లేవనెత్తక అలా కూలబడిపోతాడు. అది విపత్తుని తీసుకొస్తుంది. మానవుని యొక్క కపటము, మోసము, వేషధారణ, దుర్మార్గత తన్ని అణిచివేస్తుంది, నాశనం చేస్తుంది. ఇది ఎంతకు పోతుందంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి, రక్తపాతానికి దారితీస్తుంది. మూడవ ఆ సంగతిని మనం చూసినట్లయితే 5-6 వచనాల్లో మనం చూస్తాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడట, రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని, నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడెను. ప్రియమైన స్నేహితులారా, యుద్ధాలను అనుసరించేటటువంటి పరిస్థితులు ఏంటంటే, యుద్ధాల వెంట వచ్చేటటువంటి వాటిని వెంబడించి వచ్చేటటువంటి, అంటే ఇంజన్ ముందెళ్తుంది అనుకోండి, వెనక బోగీలు వస్తాయి అన్నమాట. యుద్ధం ముందెళ్తే దాన్ని అనుసరించే బోగీలు ఏంటంటే కరువులు. వింటున్నారా? కరువులు. నల్లని గుర్రము, బ్లాక్ కలర్. దేవుని వాక్యంలో అది కరువుకు సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, ఈ కరువు గురించి ఒక మాట చెప్తాను చూడండి. దేనారానికి 1 సేరు గోధుమలట, 3 సేర్ల యువలట. దేనారం అంటే 1 రోజు జీతం. 1 రోజు జీతం. ఒక వ్యక్తి 1 రోజు కష్టపడి సంపాదిస్తే, వింటున్నారా, 1 సేరు గోధుమలు, 3 సేర్ల యువలు. అంటే ఏంటంటే గోధుమలు మంచి ధాన్యం, ఈ బార్లీ ఏదైతే ఉందో యవలు అది కొంచెం ఖరీదు తక్కువ అనమాట ధాన్యం. అంటే మన బాస్మతి రైస్ కను స్టోర్ రైస్ కున్న తేడా అనమాట. అట్లాగనమాట. బాస్మతి రైస్ అనుకోండి, కేజీ ఎంత అవుతుంది? 70 రూపాయలు 80 రూపాయలు అట్లా అవ్వచ్చు కదా బహుశా. ఇవెంత అవుతాయి? ఒకవేళ 10 రూపాయలు అట్లాగా అవుతాయి, 7 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు అలాగా అవ్వచ్చు. అంత తేడా ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి రోజంతా పనిచేస్తే తన కుటుంబానికి కాదు అన్నం సరిపోయేది. సేరు అంటే మంచి రైస్ కొనుక్కోవాలంటే 1 పూటకు సరిపోద్ది తనకి. రోజంతా పనిచేసి సంపాదించుకుంటే ఎంతసేపు సరిపోద్ది? 1 పూట తినొచ్చు. అదే స్టోర్ రైస్ కొనుక్కుంటే అప్పుడు ఆ ఒక్క వ్యక్తి 3 పూటలు తినొచ్చు అనమాట.
మంచి బియ్యం 52-93 లాంటివి కూడా తినలేడు అనమాట. వింటున్నారా? పాడైపోయినటువంటిది, అతి తక్కువ క్వాలిటీ ఉన్నవి రోజంతా కష్టపడి సంపాదించేటటువంటి పరిస్థితులకు. ప్రియమైన స్నేహితులారా వినండి, ప్రపంచం యొక్క లాక్డౌన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తీసుకెళ్తుందో తెలుసా? ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసింది. ధరల పెరుగుదల, ఆహార ధాన్యాల కొరత, వీటన్నిటిలోకి తీసుకుపోతా ఉంటుంది. అయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ రెండో ముద్రను విప్పినప్పుడు వచ్చినటువంటి ఆ యుద్ధ పరిస్థితులు వాతావరణ సమతుల్యాన్ని కూడా దెబ్బతీస్తాయి, పంటలను పాడు చేస్తాయి. ఆ యుద్ధాల్లో ప్రయోగించేటటువంటి రసాయన పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరువులకు కారణమవుతాయి. ఆహారం దొరకదు. ప్రియమైన స్నేహితులారా, ఈ భూమిని దేవుడు ఎంత శ్రేష్టంగా చేశాడో తెలుసా? ఎంత ధాన్యమైనా పండుతుంది, ఎంత నీరు ఈ భూమిలో దేవుడు పెట్టాడో, ఎంత అద్భుతమైన వనరులను, గాలిని, స్వచ్ఛమైనటువంటి చెట్లను దేవుడు ఈ భూమి మీద ఇచ్చి మానవులకు ఉంచాడు. మనుషులందరికీ సరిపోయేటటువంటి వనరులు ఈ భూమి మీద దేవుడు ఉంచాడు. యాకోబు ఒక మాట రాస్తాడు, యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయంటే యాకోబు అంటాడు, మీలో ఉన్నటువంటి దురాశల మూలంగా. మనిషి ఏం చేస్తాడంటే వాడికి సరిపోయేది చాలదు, ఇంకా కావాలి, అంతా వాడికే కావాలి. మనిషి దుర్మార్గత ఎంత ఉందో తెలుసా? భూప్రపంచంలో ఇప్పుడు 900 కోట్ల మంది ప్రజలుంటే అందరి ఆస్తి తీసుకెళ్ళి అక్కడికి దగ్గర పెట్టినా కానీ వాడికి చాలదు, ఇంకా కావాలనుకుంటాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంట ప్రపంచం అంతటిని జయించిన తర్వాత సముద్రం దగ్గర నిలబడి, సముద్రం నువ్వు కూడా మనుషులు ఉంటే బాగుండి నిన్ను కూడా జయించేదని అన్నాడంట దరిద్రుడు. తృప్తి లేదు మనిషికి. మనిషిలో ఉన్నటువంటి దురాశ, స్వార్థము యుద్ధాలకు కారణమవుతుంది. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంది. పంటలు లేకుండా పోతాయి. రోజంతా కష్టపడి సంపాదించేటువంటి సంపాదన ఒక్క పూట మానవుడు భోజనం చేయడానికి, లేదా చీప్ గ్రెయిన్ వాడు కొనగలిగితే అతను 3 పూటలు ఒక్క వ్యక్తి తినొచ్చు. మరి మిగతా మనుషులు ఏమవుతారో ఆలోచించండి. ఇంట్లో భార్య పిల్లలకి ఏం పెట్టుకుంటాడు ఇంకా? ఏంటంటే అదే సమయంలో నూనెను, ద్రాక్షారసమును పాడు చేయొద్దని అంటున్నాడు ఇక్కడ కింద. నూనె, ద్రాక్షారసము అది ధనవంతుల అంటే ఎక్కువ ఖరీదైనటువంటి. వినండి, ఒక మాట నేను మీతో చెప్తాను. బిల్ గేట్స్ ఉన్నాడు ఈ ప్రపంచంలో. బిల్ గేట్స్ మనం తినేటువంటి రైస్ తింటాడా? మనం వండుకునే కూరగాయలు వండుకుంటాడా? ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంబానీ లాంటి వాళ్ళు కానీ, అదానీ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఏం తింటారు చెప్పండి? ఉదాహరణకి ద బెస్ట్, కాస్ట్లీయెస్ట్ తింటారు కదా. అత్యంత ధనవంతులు తినేటటువంటి ఆహార పదార్థాల జాబితా అది. వాళ్ళకి కూడా దొరకని పరిస్థితి, వాళ్ళకు కూడా ఆహారం దొరకనటువంటి పరిస్థితి. ప్రియమైన స్నేహితులారా, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము, అంటే నూనె, ద్రాక్షారసాన్ని, అంటే ఆ ఖరీదైనటువంటి ఆహార పదార్థాలు కూడా దొరకకుండా అయిపోతాయి. ప్రపంచంలో ప్రతిరోజు ఆకలి చావులు కొన్ని వేలు ఉంటున్నాయి. ఈ ప్రపంచము చివరి దినాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత ఏర్పడే ఆ దౌర్భాగ్య పరిస్థితులకి, ఆ యుద్ధ పరిస్థితులకు ప్రపంచంలో సింహభాగము ఆహారం లేకుండా అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 3వ ముద్రను అయిపోయిన తర్వాత 7-8 వచనాలు చూస్తే, 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకం వాన్ని వెంబడించును. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన. చూడండి ఒకసారి ప్రియమైన స్నేహితులారా, ఖడ్గము, కరువు, మరణం, ఈ పాండుర వర్ణం. చూడండి, ఆ యుద్ధం వచ్చింది, ఆకలి వచ్చింది, ఆ తర్వాత ఏమొస్తాయంటే రోగాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఈరోజు సింహభాగం రోగాలకు కారణం ఏంటంటే మంచి ఆహారం లేకపోవడం, లేదా కల్తీ ఆహారం, లేదా సమతుల్యమైన ఆహారం భుజించకపోవడం. కరువులో ఏం దొరుకుతుంది? కొన్ని వీడియోస్ చూసాము, మట్టి ముద్దలుగా చేసుకొని ఈ మధ్య ఆకలి లేక ఎవరో వాటిని తింటున్నారు. రాళ్లను కరిగించి ఒక తల్లి అట పిల్లలకు ఏదో చేయాలని ప్రయత్నం చేసిందట. ఈ కరువులు తీవ్రమవుతాయి సంఘం ఎత్తబడిన తర్వాత. అంటే భవిష్యత్తు గురించి మానవుడు అనుకుంటున్నాడు, ఏదో చేసేస్తాను అనుకుంటాడు. మానవుడి హృదయం స్వార్థంతో నింపబడింది. ఇంకా మోసం. ఈ మధ్య టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా మనం చూసాం, 70 సంవత్సరాల పరిపాలనలో
ఎన్నిత బ్యాంకులు 2 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 6,87,000 కోట్లు ఈ 6-7 సంవత్సరాల్లోనే. మానవుని స్వార్థం ఎంతగా వెళ్ళిపోయిందో తెలుసా? బ్యాంకులు దోచుకొని వెళ్ళిపోతున్నారు మనుషులు. డబ్బంతటిని తీసేసుకోవడం, లోన్లు ఎగ్గొట్టేసేయడం. మోసపూరితమైన మానవ వైఖరి ప్రియమైన స్నేహితులారా. స్వార్థపూరితమైన మానవ వైఖరి ఏం చేస్తుందంటే ఈ ప్రపంచాన్ని అలా నడిపివేస్తుంది. చూడండి, పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం కనిపించిందట. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. చూడండి, ఖడ్గము వలన, ఖడ్గము అంటే యాక్చువల్గా అండి ఇది తెగులండి. అంటే ఇప్పుడు వినండి ఒక మాట, ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా వైరస్, వింటున్నారా? ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఒక చిన్న క్రిమి 1 గ్రాములో 20 లక్షల వంతు బరువు ఉంటుంది. అది అంటే 20 లక్షల క్రిములను కలిపితే 1 గ్రాము బరువు వద్దన్నమాట. 70,000 క్రిములు ఒక మనిషిలోకి వచ్చేస్తే వైరస్ రోగగ్రస్తుడు అవుతాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోగగ్రస్తులందరిలో ఉన్నటువంటి వైరస్ అంతటినీ కూడా బరువు చూస్తే అది ఎంత బరువు అవుతుందో తెలుసా? 1.5 గ్రాముల బరువు అవుతుంది. ఒక వైరస్ ఇంతగా, ఒక తెగులు ఇంతగా నాశనం చేయగలిగటువంటి, చూడండి ఒకసారి, మొదటి ప్రపంచ యుద్ధంలో 85 లక్షల మంది చచ్చిపోయారని ఒక అంచనా. దానికంటే 3 రెట్లు 1918-19 సంవత్సరాల్లో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూకి చచ్చిపోయారు. ఇదే ఖడ్గం అంటే, ఇట్లాంటిదే. 3 కోట్ల మంది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే. ఒక వ్యక్తిని మాస్క్ వేసుకోలేదని ఆ టైంలో కాల్చి చంపేశారు. అంటే అదంతా సీరియస్. ఉదయం రోగం వచ్చేసరికి సాయంకాలం కల్లా డెడ్ బాడీస్ని తీసుకుపోయి పూర్తి చేయడమే జరిగేదట. అంత త్వరగా 3 కోట్ల మరణాలు సంభవించాయి. మొదటి ప్రపంచ యుద్ధం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఆ ఖడ్గం వల్లే, ఆ తెగులు వల్లే జరిగింది. ప్రియమైన స్నేహితులారా, 14వ శతాబ్దంలో కూడా ఒక తెగులు వచ్చింది. ఏంటంటే అది బ్లాక్ డెత్ అంటారు. ఎలుకల వల్ల అది వచ్చింది. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ అడవి మృగాలనే మాట రాయబడి చూసారా? ఒక చిన్న ఎలుక ఏం చేయగలదో తెలుసా మీకు? యూరప్ జనాభాలో 1/3 జనాభా ఆ ఎలుకల వల్ల వచ్చినటువంటి బెబోనిక్ ప్లేగ్, ఈ బ్లాక్ డెత్ చచ్చిపోయారు ఆ ప్లేగ్ వ్యాధికి. ప్రియమైన స్నేహితులారా, అవును, తెగుళ్ళు, ఖడ్గము అంటే ఒక ఎలుకల వల్ల వచ్చిన ఒక వ్యాధే యూరోప్ ఖండంలో 1/3 వంతు నాశనం చేయగలిగినప్పుడు, మనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో చదువుకుంటున్నటువంటి భూమి యొక్క 4వ భాగం మీద 4వ వంతును చంపివేయడానికి పెద్ద ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏమీ లేదు. ఒక మాట, ఈ ప్రపంచము స్వార్థంతో నింపబడింది. మానవ హృదయంలో స్వార్థము, నేను 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 అనే స్వార్థం. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభు ప్రేమను నేర్పించాడు. స్వార్థపూరితంగా ఉండవలసినటువంటి మానవునికి ప్రేమను ఆయన నేర్పించాడు. నిజంగా మానవునికి ఎప్పుడు స్వార్థం పోయి ఇతరుల పట్ల ప్రేమ వస్తుందో తెలుసా? యేసు ప్రభు మానవుని హృదయంలోకి వచ్చినప్పుడు. యేసు ప్రభు ఎవరి హృదయంలోకి అయితే ఆసీనుడై ఉంటాడో, ఎవరైతే తమ హృదయాల్లో యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా ప్రతిష్ఠించుకుంటారో, యేసును స్వీకరిస్తారో, తమ హృదయాన్ని ఇచ్చి ప్రభువుని ఆరాధిస్తారో, వారిలో నుంచి దేవుడు స్వార్థాన్ని జయించే శక్తిని వారికి ఇస్తాడు. దేవుడు వారు స్వార్థాన్ని జయిస్తారు, ఇతరులకు సేవ చేయగలుగుతారు. ఈ మధ్య కొన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ అప్లికేషన్కి సంబంధించిన వాళ్ళ యాప్స్కి సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎంత ఖరీదైనటువంటి, ఎంత కాస్ట్ చెప్తున్నారో వాటికి సంబంధించినటువంటి యొక్క డేటాని. రియల్లీ నేను నిన్న ఒక ఆయన ఫోన్ చేస్తే ఇదే మాట చెప్పాను. మీరు దాని ఖరీదును తగ్గించి ఇతరులకు అందుబాటులోకి వచ్చేలాగా చేయొచ్చుగా అంటే, నో లేదు సార్, ఇది చాలా ఖరీదైందండి అని అంటున్నారు. అవును, స్వార్థము, ప్రతిదీ స్వార్థము. అన్ని వ్యాపారం అయిపోయింది. ఎడ్యుకేషన్ వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, ప్రతిదీ వ్యాపారం అయిపోయింది స్నేహితులారా. కానీ యేసు ప్రభు ప్రేమించడాన్ని నేర్పుతున్నాడు. ఈ స్వార్థం మానవుణ్ణి పాడు చేస్తుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, ప్రపంచం మీదకి కరువులను, తెగుళ్లను, యుద్ధాలను తీసుకొస్తుంది. కానీ యేసు ప్రభుని ప్రేమించిన వారు సేవకులు అవుతారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు అవుతారు. అవును, మన భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? గ్రాహం స్టెయిన్స్. ఆయన కుష్ఠరోగుల యొక్క వాళ్ళ గాయాలు కడిగి
వారికి సేవ చేసి, వారికి మందు రాసి, తమ కుటుంబం అంతా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి తమ విలాసాలన్నీ కూడా వదిలిపెట్టి ఈ దేశానికి వస్తే, ప్రియమైన స్నేహితులారా, కొంతమంది దుండగులు ఏం చేశారో తెలుసా? చంపివేశారు. ఎందుకు? ఆ సేవ ఇష్టం లేక. మిత్రులారా, ఆయన్ని చంపివేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. అందరికంటే అతి పరిశుద్ధుడైన, శ్రేష్ఠుడైన యేసుని ఈ ప్రపంచం సిలువ వేసింది. ఈ ప్రపంచం దేవుని పరిశుద్ధతను, న్యాయాన్ని, ప్రేమను, సేవను వ్యతిరేకిస్తుంది, అడ్డగిస్తుంది, తను తాను నాశనం చేసుకుంటుంది. కానీ ఈ లోకానికి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ ఏంటంటే, ఒకే ఒక్క హోప్ ఏంటంటే యేసు ప్రభు మాత్రమే. ఎందుకో తెలుసా? ఈ సృష్టి అంతటినీ ఆయనే తన చేతి వేళ్లతో చేశాడు. దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం ఇందాక. ఇదిగో రాజ్యము, మహిమ, బలము అన్నీ కూడా ఆయనకు అప్పగించబడ్డాయి. ఆయనే నీతితో కూడా పాలన చేశాడు. ఆయన 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయన సేనలు ఆయన వెంబడిస్తూ ఉన్నారట, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారై. అవును ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం, నీతి లేకుండా, అవినీతికి పోకుండా, అక్రమంగా జీవించకుండా ఉండడం కష్టమై ఉండొచ్చేమో ఒకవేళ. కానీ జాగ్రత్త, అదే అంతిమంగా జయిస్తుంది. జయించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రకటన గ్రంథం మీరు చూడండి, ఇక్కడ నేను తీసుకొచ్చే సంగతి ఏంటంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో 7 సంగతుల గురించి చెప్పబడ్డాయి. 7 సంఘాల గురించి చెప్పబడ్డాయి. 7 సంఘాలకు దేవుడిచ్చిన పిలుపు ఏంటో తెలుసా? జయించేవాడు, జయించేవాడు, జయించేవాడు. తాత్కాలికమైనటువంటి స్వార్థపూరితమైన తాత్కాలిక లాభం కోసం జయించకుండా, ఈ లోకంలో ఓడిపోయేవాడివిగా, పాపంలో పడిపోయేవాడివిగా, లేకపోతే ప్రభువుని విడిచిపెట్టేవాడుగా, లేకపోతే నీవు ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోయే వ్యక్తిగా నువ్వు ఉంటావేమో ఒకవేళ. తాత్కాలికమైందే ఈ లోకం, ఈ లోకంలో ఉన్న భోగము, ఈ లోకంలో అధికారం సమస్తం కూడా. కానీ ఆయన నీతిని బట్టి, ఆయన ఇచ్చిన ఆయన కొరకైన సాక్ష్యాన్ని బట్టి నీ పరిశుద్ధతను కాపాడుకుని నువ్వు జయించే వ్యక్తి అయినట్లయితే యుగ యుగాలు ఆయనతో ఉంటావు. ఆయన రాజ్యము శాశ్వతమైంది. మిగిలిన సంగతులు మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. మీరు వాక్యం ఆరాధనకు రావడానికి ముందే మీరు మిగతా వచ్చిన భాగాలన్నీ కూడా మీరు చదువుకొని రావాలని కోరుతున్నాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.